తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆహ్వానం పలికారు సీఎం రేవంత్ రెడ్డి. జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు స్వయంగా వెళ్లి ఆహ్వానం పలకాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర్ వేణుగోపాల్ అలాగే డైరెక్టర్ అరవింద్ సింగ్ కు రేవంత్ సూచించారు. దీంతో కేసీఆర్ కు ఆహ్వానం అందజేసేందుకు సిబ్బందితో చర్చలు జరుపుతున్నారు అధికారులు. ప్రస్తుతం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కేసీఆర్ వెళతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. లేదంటే పార్టీ తరఫున ఎవరైనా పంపుతారా అనే దానిపై ఇవాళ క్లారిటీ రానుంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఉద్యమకారులందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ ను ఆహ్వానించేందుకు కూడా ఒక బృందం ఇప్పటికీ వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటటువంటి ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, శ్రీచరణ్, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికీ ఒక బృందం వెళ్ళింది కదా, ఆహ్వానం అందుకున్నటువంటి కేసీఆర్ ఏంటి వేడుకలకు హాజరయ్యే అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? శివ ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లెటర్ రాశారు. దీనికి జూన్ 2న జరిగే దశాబ్ద వేడుకలకి ఖచ్చితంగా కూడా రావాలి అని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం పలికారు. అయితే పత్రికను స్వయంగా కేసీఆర్ కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కారా వేణుగోపాల్ తో పాటు ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ ఐఏఎస్ కి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని లేఖ రాశారు. అయితే ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ బంజారాహిల్స్ లోని నందినగర్ లో కాకుండా ఫామ్ హౌస్ లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారని కూడా ప్రభుత్వ వర్గాలకు తెలిసాయి. కేసీఆర్ ని స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా ఆహ్వాన పత్రిక అందించేందుకు కేసీఆర్ సిబ్బందితో కూడా చర్చలు జరుపుతున్నారు. గజ్వెల్ ఫామ్ హౌస్ లో ఉన్నట్టు కూడా సిబ్బంది తెలిపారు. అయితే అక్కడికి స్వయంగా వెళ్లి కూడా ఇటు ప్రోటోకాల్ డైరెక్టర్ తో పాటు ప్రోటోకాల్ అడ్వైజర్లు ఇద్దరు కూడా ఫామ్ హౌస్ వెళ్లి కూడా ఇన్విటేషన్ ఇస్తారనేది కూడా ఈ రోజు ఇన్వైట్ చేస్తారనేది కూడా ప్రాథమిక సమాచారం శివ. అయితే ప్రస్తుతానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇద్దరికి అసలు ఉప్పు నిప్పు అన్న చందాన కూడా నడుస్తోంది. గడిచిన 5 సంవత్సరాల నుండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు అయితే ఎప్పుడైతే సర్ఫేస్ అయిందో అప్పటి నుంచి కూడా ఇద్దరికి చాలా టఫ్ ఫైట్ నడుస్తా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు కూడా సంచలనాత్మక ఆరోపణలతో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడేవారు. అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ 9 సంవత్సరాల పాటు పరిపాలించి మన అధికారం కోల్పోయిన నేపథ్యంలో అలాగే ఆల్ ఆఫ్ సడన్ గా ఫామ్ హౌస్ లో లుంగి తట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పడిపోవడము, యశోద హాస్పిటల్లో ఆయనకి సర్జరీ చేయడము, ఆ టైంలో కూడా ఎవరు ఊహించని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పరామర్శించడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయనంటే పొలిటికల్ గా రైవలరీ ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా ఎలాంటి నాకు ఎవరి మీద కోపతాపాలు ఉండవు. అందుకే దానిలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని వెళ్లి పరామర్శించాను అని కూడా చెప్పారు. అలాగే దాంతో పాటు కూడా ఒక ప్రముఖ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పేర్కొన్నారు, నన్ను ఎప్పుడు కూడా చూడొద్దు అనుకున్నారు, కానీ నేను హాస్పిటల్ వెళ్లి చూడడంతో కూడా ఆయన ఏదైతే జరగకూడదో అది జరిగింది అని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ని పంపిస్తారా, లేకపోతే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని పంపిస్తారా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకవేళ ఇన్విటేషన్ అందుకొని కూడా వెళ్ళకపోతే కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అపవాద మూట కట్టుకుంటారా? ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రోటోకాల్ అడ్వైజర్ తో పాటు కేబినెట్ ర్యాంక్ హోదా కలిగిన హర్కారా వేణుగోపాల్ తో పాటు అలాగే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అరవింద్ సింగ్ ఐఏఎస్ తోని కూడా పంపిస్తున్నారు. సో ఫార్మల్ గా వెళ్లి ఇన్విటేషన్ ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో కూడా ఆయనకి ఇవ్వడం కూడా ఇది ఒక స్పెషల్ ఇన్విటేషన్ అనే చెప్పుకోవాలి. ఒకవేళ
మాజీ ముఖ్యమంత్రి గైరాజర్ అయితే మాత్రం ఖచ్చితంగా అపవాదం మూట కట్టుకుంటారని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే తెల్లారి ముఖ్యమంత్రి నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా క్లెయిమ్ చేసుకుంటారు. నేను స్వయంగా ఒక కేబినెట్ హోదా కలిగిన వ్యక్తితో పాటు ఒక డిపార్ట్మెంట్ హెచ్ఓడిని పంపించి ఇన్విటేషన్ ఇస్తే కేసీఆర్ రాలేదు అని కూడా ఎక్కడ క్వశ్చన్ చేస్తారు అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది, కేసీఆర్ వస్తారా లేకపోతే పార్టీ రిప్రజెంటేటివ్ ని పంపిస్తారా అని. ఓవైపు ఇలా ఉండగా రాష్ట్రంలో లోగో విషయం కూడా అయితే శ్రీచరణ్ ఏంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా కొంత ఇంటర్నల్ గా అయినా రెస్పాండ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉందా కేసీఆర్ కి ఆహ్వానానికి సంబంధించి? కొంత మీరు చెప్పినట్టు అనలిస్టులు కూడా కొంతమంది అంటున్నారు కదా హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది, లేదంటే రాంగ్ మెసేజ్ జనంలోకి వెళ్తుంది, పబ్లిక్ లోకి వెళ్తుంది అనేటటువంటి కొంత చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంటర్నల్ గా ఏం చర్చ జరుగుతుంది అసలు బీఆర్ఎస్ నేతల దగ్గర? డెఫినెట్లీ ప్రస్తుతం అదే చెప్తున్నాను శివ. లోగో వ్యవహారంతో పాటు తెలంగాణ గేయం పైన కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ లోగో విషయంలోనే చాలా కాంట్రవర్సీ జరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందినట్లు కూడా ఇంకా నమూనాలు చర్చ దశలోనే ఉన్నాయని, చిహ్నానికి సంబంధించిన తుది రూపు ఇంకా ఖరారు కాలేదని కూడా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ చిహ్నంతో పాటు పాట పైనే కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పదే కూడా కౌంటర్ చేస్తూ వస్తున్నారు. గత 10 ఏళ్లలో ప్రభుత్వంలో మంచి జరిగితే దాని గురించి ప్రజలకు చెప్పాలి, కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొండిగా వ్యవహరిస్తోంది. అలాగే పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పండుగ వాతావరణంలో జరగాలి తప్ప ఇలా మూర్ఖపు వైఖరితో మొండి వైఖరితో జరగకూడదు అని కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ చిహ్నానికి తెలంగాణ అనగానే హైదరాబాద్, వరంగల్ గుర్తొస్తాయి. కాకతీయ సామ్రాజ్యపు వారసత్వ సంపద కాకతీయ కళాతోరణం అని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ వారసత్వ సంపద సంస్కృతికి గుర్తులుగా ఉన్న చార్మినార్ కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కండెమ్ చేస్తున్నానని కూడా అన్నారు. చార్మినార్ తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ ని అవమానపరిచినట్టే, అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అగౌరవపరిచినట్టే అని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇకపై నుంచి కూడా మీరు తీసుకున్న డెసిషన్ ని వెనక్కి తీసుకోవాలి, మేము కండెమ్ చేస్తున్నాము. తెలంగాణ రాజముద్రలో చార్మినార్ కాకతీయ కళాతరుణాన్ని తొలగించాలనే నిర్ణయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సో ఇదే రగడ జరుగుతోంది. లోగోలు మాత్రం చీనాల గురించి దాదాపు 500 శాంపిల్స్ కూడా అంటే దానికి సంబంధించిన మోడల్స్ అన్ని కూడా పరిశీలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారు. కానీ ఇంకా ఇప్పటికీ రగడ సమిసిపోయేలా లేదు. మరోవైపు ఏమో గవర్నమెంట్ చాలా అట్టహాసంగా అంగరంగ వైభవంగా కూడా ఈ వేడుకలు నిర్వహించాలని చూస్తోంది. కానీ ఈ నమూనాలు ఇంకా సీఎం ఎప్పుడు ఫైనలైజ్ చేస్తారో, అధికారిక చిహ్నాన్ని జూన్ 2వ తారీఖుని దాన్ని అధికారికంగా రిలీజ్ చేస్తారా, లేకపోతే దీన్ని ప్రస్తుతము ఇటు ఉద్యమకారుల నుండి అక్కడక్కడ కొంతమందితో నిరసన వస్తున్న నేపథ్యంలో దీన్ని వాయిదా వేస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. 2 థింగ్స్ ఈసారి డెసినియల్ సెలబ్రేషన్స్ లో దశాబ్ది ఉత్సవాల్లో 2 థింగ్స్ చాలా కీ ఫ్యాక్టర్ కాబోతున్నాయి. ఒకటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవడము, రెండోది ఈ తెలంగాణ చిహ్నాన్ని అనేది అదే రోజు కూడా లాంచ్ చేస్తారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇంకా ఈ నమూనాలన్నీ చర్చల దశలోనే ఉన్నాయి. చిహ్నానికి సంబంధించి తుది రూపం ఏది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కూడా తుది నిర్ణయం జరగలేదని కళాకారులు ఎగ్జాక్ట్లీ శ్రీచరణ్, కేసీఆర్ కు ఆహ్వానం అనేటటువంటి వార్త బయటకు రాకముందు జరిగినటువంటి ఇష్యూ అంతా కూడా మనం చూసాం. అంటే పాటలకు వచ్చిన అంటే రాష్ట్ర గేయానికి సంబంధించినటువంటి మ్యూజిక్ విషయంలో ఇష్యూ కావచ్చు, మీరు ఇప్పుడు ప్రస్తావించినటువంటి ఎంబ్లం విషయంలో జరిగినటువంటి మార్పులకు సంబంధించినటువంటి చర్చ కావచ్చు, విస్తృతంగా నడిచింది. దీని మీద బీఆర్ఎస్ నాయకులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాన్ని మనం చూసాం. ఇక కేటీఆర్ రెస్పాండ్ అవ్వడానికి కూడా చూసాం. ఈ పరిణామాలన్నీ ఈ రకంగా జరుగుతుంటే ఇప్పుడు ఆహ్వానం పంపితే కేసీఆర్ ఏ రకంగా హాజరవుతారనేటటువంటి క్వశ్చన్ ని కూడా కొంతమంది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు కదా, ఏమనుకోవాలి? అదే అంటారు. ఇప్పుడు ఈ రోజు వెళ్లి ప్రోటోకాల్ సలహాదారుతో పాటు ప్రోటోకాల్ డైరెక్టర్ వెళ్లి ఈ రోజు ఇన్విటేషన్ ఇస్తారు. ఆ ఇన్విటేషన్ తర్వాత కూడా ఒక రెస్పాన్స్, ఎందుకంటే అఫీషియల్ గా కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రికి ఆహ్వానం వేయడానికి వెళ్లారని కూడా అఫీషియల్ ఒక ప్రెస్ నోట్ అనేది కూడా విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్గీయులు
ఎలా స్పందిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం అయితే ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్ లో ఉన్నారు. డైరెక్ట్ గా ఈ సలహాదారు డైరెక్టర్ అక్కడికి వెళ్లి ఆహ్వానిస్తారా, లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్ళిస్తారా, లేకపోతే నందినగర్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న ఇంటికి వెళ్ళిస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్వయంగా వెళ్లి ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మనకి దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది మధ్యాహ్నం వరకు వస్తుంది శివ.